పెదవులకు ఎటువంటి సమస్యలు వస్తాయి, ఈ సమస్యలు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? ఈ పెదవుల సమస్యలు మనం చూడగానే వీళ్ళకు పెదవులకు ఏదైనా సమస్య ఉందా లేదా అనే విషయం గుర్తుపట్టచ్చు. ఇక్కడ పెదవులు నల్లబడి ఉన్నట్లయితే వాళ్లకు సిగరెట్ లాంటివి అలవాటు ఉండడం కానీ, లేదా ఏదైనా ఇతర పానీయాలు దుర్వ్యసనాలకు అలవాటు ఉండడం కానీ, లేకపోతే స్త్రీలు అయితే ముఖ్యంగా వాళ్ళకు పొట్టకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గ్యాసు, ఎసిడిటీ, మలబద్ధకం సమస్య, ముఖ్యంగా లోపల అల్సర్స్ లాంటివి ఉన్నప్పుడు నోరంతా వాసన వస్తున్నట్లయితే దానితో పాటు ఆ యొక్క వాసన గ్యాస్ లాంటిది బయటికి రావడం వల్ల పెదవుల మీద ప్రభావం చూపి పెదవులు నల్లబడిపోయి ఉంటాయి. ఇక కొంతమందికి ఎండిపోయినట్టు ఉంటుంది, లోపల వేడి సెగలాగా వీళ్ళకు బయటకు వస్తున్నట్లయితే దానివల్ల పెదవులు ఎండిపోయినట్టు పొడిబారిపోయినట్టు ఉంటుంది. ఇక కొంతమందికి పెదవులు పగిలుంటాయి, ఎక్కువగా వాతావరణంలోని తేడాల వల్లే పెదవులు పగులుతాయి. కొంతమందికి వాతావరణంలోని తేడాలు లేకపోయినా సరే పెదవులు పగిలి ఉంటాయి. అది వాళ్ళ యొక్క శరీరంలో రోగాలను సూచించడం అని అర్థం. అందుకని పెదవులు పగిలి ఉన్నట్లయితే ఎందువల్ల ఉంటుంది అనేది తగిన పరీక్షలు చేసుకొని నిర్ధారించుకోవాలి. ఇక నల్లబడి ఉన్నట్లయితే ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా పరిశీలించాలి. ఇక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అంటే పొడిబారిపోయి ఉండడం లేదా తెల్లబడిపోయి పాలిపోయినట్టు ఉండడం, ఇలాంటివి ఉన్నా సరే కొంతమందికి పెదవులు వికారంగా కనబడుతుంటాయి. కొంతమందికి బొల్లి వ్యాధి ఉంటుంది, ఆ బొల్లి వ్యాధి చాలామందికి పెదవుల మీదనే ముందుగా కనబడుతుంటుంది, తర్వాత ఇతర భాగాలకు వస్తుంది. కొంతమందికి అన్ని భాగాలకు వచ్చిన తర్వాత పెదవులకు వస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. కనుక పెదవులు పగిలిన్నప్పుడు కానీ పెదవులకు సంబంధించిన మంట, నొప్పి లేదా అవి నల్లబడిపోయి ఉండడం లేదా పాలిపోయి ఉండడం ఇవేవైనా ఉన్నట్లయితే ఎందువల్ల వచ్చింది అనేది గుర్తించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. కొంతమందికి పెదవులు కొరికే అలవాటు ఉంటుంది, అవి గులాబీ రంగులో రావాలని ఎప్పుడూ దాన్ని కొరుకుతూ ఉంటారు. దానివల్ల పైన పుట్టంతా వచ్చేసి రక్తం లాంటిది వచ్చి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని అలాంటివి చేయకుండా జాగ్రత్త కాపాడుకోవాలి. ఇక కొంతమంది రకరకాల లిప్స్టిక్లు వాడుతుంటారు. ఈ లిప్స్టిక్ల్లో మంచి వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ నాణ్యత లేని లిప్స్టిక్లు వాడినట్లయితే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి అవి నల్లబడిపోవడం కానీ పైన పొట్టు లాంటిది ఊడిపోవడం, ఒక్కొక్కసారి పగుళ్ళు వచ్చి ఈ యొక్క పెదవులు వాయడం, ఇన్ఫెక్షన్స్ తయారవడం లాంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పెదవులకు సంబంధించి ఉపయోగించేటప్పుడు తగినవి నాణ్యంగా ఉన్నాయా లేదా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక పెదవులు ఆరోగ్యకరంగా ఉండడానికి రోజు ఏదైనా తైలం కానీ లేదా దేశీయ ఆవు నెయ్యి కానీ ఆవు వెన్న కానీ వీటిని పూస్తుండాలి. ఇవేవి పూయకుండా ఎప్పుడు వాటి రంగు బాగుండాలని చెప్పని రకరకాలు ఏదైనా క్రీములు వాడినట్లయితే ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు, పెదాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? పెదవులు ఆరోగ్యకరంగా మంచి గులాబీ రంగులో ఉండాలంటే మనం ఒక బామ్ లాంటిది తయారు చేసుకుని ఉపయోగించుకోవాలి. ఈ బామ్ తయారు చేసుకోవడానికి మనకు అందుబాటులోనే చాలా రకాల ఔషధ మూలికలన్నీ లభిస్తాయి. వీటిలో ప్రధానమైనది బాగా అందుబాటులో ఉండేది మంజిష్ట తీగ. మంజిష్ట తీగలు తీసుకొని ఇలా విరిచినట్లయితే లోపలి భాగం పరిశీలిస్తే గులాబీ రంగులో ఉంటుంది. మన పెదవులు కూడా అదే రంగులో ఉండాలి. ఈ విధంగా ఉండే మంజిష్ట తీగలను తీసుకొని చూర్ణం తయారు చేసుకుని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి తగినంత మోతాదులో తీసుకుంటున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధం మానిపసుపు. మానిపసుపు ఇది మార్కెట్లో దొరుకుతుంది. వీటిని తీసుకొని దంచి చూర్ణం తయారు చేసుకోవాలి. ఆ చూర్ణం చాలా బాగా మెత్తగా టాల్కమ్ పౌడర్ లాగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బామ్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఆ యొక్క చూర్ణాలు కలిపితే దానిలో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఔషధాన్ని కలుపుకోవాలి. తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కస్తూరి పసుపు. పసుపు అనగానే మనకు చాలా రకాలు కనబడుతుంటాయి. సాధారణంగా వంటల్లో వాడే పసుపు, కస్తూరి పసుపు, మాని పసుపు ఇలా చాలా ఉంటాయి. అయితే కస్తూరి పసుపు చూడండి, ఈ విధంగా ముక్కలు కోసినట్లుంటాయి. ఈ యొక్క ముక్కలను తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చాలా మెత్తగా టాల్కమ్ పౌడర్ లాగా ఉండాలి. అలాంటి చూర్ణాన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఆవు నెయ్యి.
మూలికల చూర్ణాలు ఎంత మోతాదులో తీసుకున్నారో దానికి 4 గింతలు దేశీయ ఆవు నెయ్యిని తీసుకొని ఒక పెద్ద వెడల్పాటి పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి ఈ నెయ్యిని పోయాలి. నెయ్యిని పాత్రలో పోసిన తర్వాత స్టవ్ వెలిగించి దాన్ని సిమ్లో పెట్టుకొని నెయ్యిని స్టవ్ మీద పెట్టి కాచాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తేనె మైనం. ఇక్కడ తేనె మైనాన్ని మూలికల చూర్ణాల్లో ఒక మూలిక చూర్ణం ఎంత మోతాదులో తీసుకున్నారో దానికి 2 గింతలు అంటే 50 గ్రాముల మోతాదులో చూర్ణం తీసుకున్నట్లయితే ఈ యొక్క తేనె మైనం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. 10 గ్రాములే తీసుకున్నట్లయితే 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇలా తేనె మైనాన్ని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాగుతున్న అంటే మరుగుతున్న ఆవు నెయ్యిలోకి ఈ ముక్కలను వేసేయాలి. దీన్ని కరిగిపోయేదాకా మనం చూస్తూ కలియబెడుతూ గమనిస్తుండాలి. ఎప్పుడైనా సరే ఇలాంటివి కాచేటప్పుడు స్టవ్ చాలా సిమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువైనట్లయితే తేనె మైనం అంటుకొని మొత్తం కాలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని స్టవ్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ మంట తక్కువలో ఉండేటట్టు సిమ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఈ మొత్తం మూలికల చూర్ణాలు చూడండి, ఈ మూలికలను తీసుకున్నారు కదా, దీన్ని కలిపి ఈ మొత్తం చూర్ణాలను ఈ యొక్క నెయ్యిలోకి వేసేయాలి. వేసి బాగా కదుపుతూ కొంతసేపు మరిగిన తర్వాత దించి ఒక గుడ్డను వేరే పాత్రకు కట్టి వడబోసుకోవాలి. ఈ యొక్క చూర్ణాలన్నీ కూడా దానిలో ఏవైనా మూలికలు నలకలు ఉన్నట్లయితే అవన్నీ ఆగిపోతుంది. కేవలం కింద నెయ్యి మాత్రమే చేరుంటుంది. దాన్ని ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేదా వెడల్పాటి పాత్రలోకి పోసి ఆరబెట్టినట్లయితే మొత్తం ఆరిపోయి ఒక బామ్ లాగా తయారవుతుంది. బామ్ లాగా తయారు చేసుకునేటప్పుడు తక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే మీరు ఇతర ప్రిజర్వేటివ్స్ ఏవి ఉపయోగించాల్సిన అవసరం లేదు. అదే ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే పచ్చకర్పూరం కొద్దిగా కలుపుకున్నట్లయితే ఎక్కువ కాలం పాటు నిలువ ఉంటుంది. అలాంటి బామ్ను ఒక గాజు సీసాలో దాచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు రాసుకోవాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే పెదవుల సమస్యలన్నీ తగ్గిపోయి పెదవులు మంచి గులాబీ రంగులోకి వస్తాయి.